హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నర్స్ వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. అది నా స్టైల్లో ఇంట్లో ఎలా చేయబోతున్నా అనేది నేను మీకు చేసి చూపిస్తాను. సో నేను దానికోసం అయితే నేను బిర్యానీ రైస్ కాకుండా మన ఇంట్లో వాడుకునే రైస్ అయితే తీసుకున్నాను. రైస్ని అయితే నేను 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న రైస్లో అయితే కొంచెం సాల్ట్ వేసి రైస్ కుక్కర్లో అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. రైస్ కుక్ అయ్యేలోపు అయితే మా చిన్నోనికి ఉగ్గు తినిపిద్దామని నేనైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మా చిన్నోనికైతే ఉగ్గు తినిపించే లోపు రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఫ్రైడ్ రైస్ కోసం అయితే నేను స్టవ్ ఆన్ చేసి అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్ అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను దాన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ కడాయిలో వెజిటేబుల్స్ ఫ్రై కావడానికి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ బఠానీ అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అండ్ బఠానీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. క్యాబేజీని అయితే కొంచెం లైట్గానే ఫ్రై చేయాలండి, ఎక్కువ అయితే రోస్ట్ చేసుకోకూడదు. ఇంకా ఇందులో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేవు కాబట్టి నేనైతే వేయలేదు. నేనైతే రైట్ హ్యాండెడ్ అండి, లెఫ్ట్ హ్యాండెడ్ అయితే కాదు. ఎందుకంటే ఫోన్ ట్రైపాడ్కి సెట్ చేసి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీకు అలా లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు కనిపిస్తుంది. క్యాబేజీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే మిక్స్ చేసి పెట్టుకొని సో ఇప్పుడైతే వేసుకుంటున్నాను. రైస్ అయితే వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. కరివేపాకునైతే క్యాబేజీ వేసుకున్నప్పుడే వేసుకోవాలండి. సో నేను అప్పుడైతే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. రైస్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సరిపోయేంత చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను ముందే ఉడికించుకునేటప్పుడు అయితే వేసుకున్నాను కదా, రైస్ ఉడికించుకునేటప్పుడు. ఇప్పుడైతే చూసి వేసుకుంటున్నాను. అండ్ అందులో కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బైట్స్ని అయితే ఇందులో వేసుకోవాలి.
తర్వాత అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని వైట్ వెనిగర్ అండ్ సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను. ఈ సాస్ల వల్లే ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. కొంచెం టమాటో సాస్ కూడా వేసుకోవాలండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదు. సాస్లు అయితే వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. సాస్లు అయితే వేసినప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ సాస్ల ఫ్లేవర్ అనేది మంచిగా రైస్కి అయితే పట్టుకుంటుంది. లాస్ట్లో అయితే నిమ్మరసం అయితే పిండుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. సో ఇక అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.